అందరికీ నమస్కారం. జూన్ నెల 1వ తారీఖు 2022 నుంచి 30వ తారీఖు జూన్ నెల 2022 వరకు ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి మాసఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ధనుసు రాశి అంటేనే మనకు గుర్తొచ్చేది గురుగ్రహము, అంటే ధనుసు రాశికి అధిపతి గురువు కాబట్టి. ఇక ఈ రాశిలో మూల 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదము ఉంటుంది. ఇందులో జన్మించిన వాళ్ళందరిది కూడా ధనుసు రాశి అని చెప్పేసి తెలుసుకోవాలి. ధనుసు రాశి అంటేనే చాలా సైలెంట్గా జెంటల్గా ఉండేవాళ్ళు, తక్కువ మాట్లాడతారు, ఏ విషయమైనా సరే లోపలే పెట్టుకుంటారు, బయట కక్కరు, నిదానస్తులు. అలాగే ధనుసు రాశి వాళ్ళ యొక్క గ్రహస్థితి ఈ నెల ఎలా ఉందని చూసుకుంటే, మీనరాశిలో గురు కుజ సంచారం, మేషరాశిలో శుక్ర రాహు సంచారం, రవి బుధ వృషభ రాశిలో, తులారాశిలో కేతు సంచారం, కుంభరాశిలో శని సంచారం జరుగుతూ ఉంది. దీన్ని బట్టి మీ యొక్క మాసఫలం ఎలా ఉందో చెప్తాం. ఇక ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా thesimple.astrologer.com అని చెప్పేటువంటి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం పైన ఇచ్చిన నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకాలు మొత్తం మీకు ఫోన్లో 10 నిమిషాలు చెప్తాను. పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేయడం కూడా జరుగుతుంది. ఇక డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు మీ ముఖం కనిపించేట ఒక ఫోటో, మీ ఆడవాళ్ళు లెఫ్ట్ హ్యాండ్, మగవాళ్ళు రైట్ హ్యాండ్ ఫోటోలు రేఖలు కనిపిస్తే పంపిస్తే నేను మీ జాతకం మొత్తం రెడీ చేసి చెప్తాను. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా అంతగా నప్పని రంగు తెలుపు రంగు అని చెప్పి తెలుసుకోవాలి. తెలుపు రంగు ఈ యొక్క రాశి వాళ్ళకి అంతగా కలిసి రాదు. అలాగే పచ్చ రంగు కూడా అంతగా కలిసి రాదని చెప్పేసి ధనుసు రాశి వాళ్ళకి తెలుసుకోవడం మంచిది. ఇక ఈ నెల మీ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయని తెలుసుకుంటే, ఈ నెలంతా మీరు చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతాయి. మనోవాంఛ తప్పకుండా ఫలిస్తుంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందక కొంత ఇబ్బంది పడ్డప్పటికీ తప్పకుండా బంధువుల స్నేహితుల సహాయ సహకారాల వల్ల మీ పనులు అవుతాయి. పిల్లల చదువు విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మనోధైర్యం బాగా కలిగి ఉంటారు. విలువైనటువంటి వస్తువులు, భూములు, వాహనాలు, ఆభరణాలు కొనడానికి ఈ నెలంతా చాలా బాగుంది. మీ అమ్మగారి ఆరోగ్యం కూడా చాలా బాగుండి సంతోషాన్ని కలిగిస్తుంది. పిల్లల యొక్క ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ పిల్లలకి ఉన్నత విద్య కోసం లభించే గొప్ప కళాశాల సీట్లు మిమ్మల్ని సంతృప్తికరంగా ఉంటుంది. అలాగే దూర ప్రయాణం చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణంలో చక్కటి ప్రయాణం ఉంటుందని చెప్పవచ్చు. ధనుసు రాశి వాళ్ళలో ఎవరైతే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాల్లో మిస్అండర్స్టాండింగ్ ఉండే అవకాశం ఉంటుంది. ఎవరైతే భార్యాభర్తలు దూరంగా ఉన్నారో వాళ్ళని ఇప్పుడే కలపడానికి ట్రై చేయకండి, గొడవలు పెద్దగా అవుతాయి. వివాహం కాని యువతి యువకులకి కొంత సమయం తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అదృష్టంగానే చూసుకుంటే ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళందరికీ అదృష్టం అనేది అంతగా ఈ నెలంతా కనిపించడం లేదు. ఉద్యోగం చేసే వాళ్ళ అయితే 15వ తారీఖు జూన్ తర్వాత బాగుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా మంచి కష్టపడాల్సి ఉంటుంది. తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, కొత్త ఉద్యోగంలో చేరడాలు, వీటి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కాస్త ఆగాల్సి ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరూ బాగా కష్టపడాలి. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఈ నెల మంచి లాభాలు ఉంటాయని చెప్పవచ్చు. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా గురువు అధిపతి కాబట్టి గురువారం నాడు తలస్నానం చేసి, గురువు అంటే ఆంజనేయ స్వామి కావచ్చు, కృష్ణం మందే జగద్గురు అనొచ్చు, రాఘవేంద్ర స్వామి కావచ్చు, శంకర మఠంలో శంకరాచార్య కావచ్చు, లేదా షిరిడి సాయిబాబా కావచ్చు, మీకు నచ్చిన గురువు గ్రహాన్ని యొక్క గుడికి వెళ్ళి శనగలు ప్రసాదంగా దానం చేస్తూ అక్కడ గురు మంత్రాన్ని 16 సార్లు చదువుకోవడం మీ అందరికీ చాలా మేలు కలిగిస్తుంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను పై నెంబర్లో కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. గోపాల్ అయ్యంగార్.